గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. 40 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి తర్వాత రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల ఏర్పాటుతో కరెంట్ ఆదా అవుతుందని భావిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సెక్రటేరియట్ లో సీఎస్ ఎస్పీ సింగ్, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ ఎండీ సౌరభ్ కుమార్ తో సమావేశమయ్యారు మంత్రి జూపల్లి. గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల ఏర్పాటుపై చర్చించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 40 గ్రామాల్లో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 6 నెలల్లో లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి జూపల్లి. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో కరెంట్ ఆదా అవుతుందని భావిస్తోంది సర్కార్. రాష్ట్రంలోని 22 మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తే కరెంట్ ఆదా అయిందని మంత్రికి తెలిపారు అధికారులు. సంగారెడ్డి జిల్లా నవాబ్పేటలోనూ ప్రయోగాత్మకంగా ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశామన్నారు. టెక్నాలజీ వినియోగంతో రిమోట్ కంట్రోల్ ద్వారా స్ట్రీట్ లైట్లను ఆన్ ఆఫ్ చేస్తే కరెంట్ దుబారా తగ్గిందని, బిల్లులు కూడా తగ్గినట్లు గుర్తించామన్నారు అధికారులు. లైట్ల నిర్వహణ బాధ్యతను కూడా తామే 10 ఏళ్ల పాటు తీసుకుంటామన్నారు సౌరభ్ కుమార్. ప్రయోగాత్మకంగా 40 గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసి ఆ తర్వాత రాష్ట్రమంతా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ నీతూ ప్రసాద్ ను ఆదేశించారు మంత్రి. గ్రామ పంచాయతీ నిధుల్లో ఎక్కువ భాగం మంచినీటి సరఫరా, కరెంట్ బిల్లుల చెల్లింపునకే పోతున్నాయని, వీటిని తగ్గిస్తే పంచాయతీలపై భారం తగ్గుతుందన్నారు మంత్రి జూపల్లి. ఎల్ఈడీ బల్బుల వినియోగంతో కరెంట్ బిల్లులు తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.